సో పోలీసులకు తల బలిగిపోయింది అన్నారు. అంటే ఎక్కడో అంటే రజనీకాంత్ అంత పాపులర్ పర్సన్ అయినప్పుడు నన్ను ఆపారు. అందుకే మీరు గమనించండి, సినిమా వాళ్ళలో చాలామంది రాజకీయాలు ఎందుకు చేరుతారంటే ఫిలిం ప్రపంచంలో మామూలు పాపులారిటీ రాదు. ఇంత పాపులారిటీ వచ్చాక వాళ్ళు మళ్ళీ పొలిటికల్ పాపులారిటీ ముందు తల వచ్చాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు సినిమా టికెట్లు పెంచుకోవాలంటే మళ్ళీ వెళ్ళాల్సిందే కదా. అల్లు అర్జున్ లాంటి మోస్ట్ పాపులర్ యాక్టర్ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి థ్యాంక్స్, రేవంత్ రెడ్డి థ్యాంక్స్, చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పాల్సి వచ్చింది కదా. సో అందువల్ల ఈ ఫిలిమీ గ్లామర్ వర్సెస్ పొలిటికల్, ఎందుకంటే ఇది ఎందుకు వస్తుందంటే నిన్న ఆజ్తక్లో రాహుల్ కన్వర్ ఇంటర్వ్యూ చూడండి, అందులో రేవంత్ రెడ్డి అడుగుతారు ఇవన్నీ మరి ఒకదానికోటి లింకా నోబడి నోస్. నేను మీకు ఉన్న ఫ్యాక్ట్స్ మీ ముందు పెడుతున్నా అంతే తప్ప నేనే కంక్లూజన్కి రావడం లేదు. సో రేవంత్ రెడ్డి అడిగాను, నీకెవరు ఫిలిం యాక్టరు, నీకు ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని. ఇప్పుడు లేరు, కృష్ణ అన్నాడు. చాలా తెలివిగా కృష్ణ అన్నాడు. గొడవ లేదు, కృష్ణ కూడా కాంగ్రెస్ నేపథ్యం. కృష్ణ ఇప్పుడు ఎవరు లేరా అని అడిగాడు. ఇప్పుడు ఎవరు లేరు అన్నాడు. అంటే ఓహో మీరైతే క్లియర్ చెప్పారు, అల్లు అర్జున్ మీ ఫేవరెట్ కాదు అని చెప్పాడు. అని అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేనే పొలిటికల్ స్టార్, ఇప్పుడు నాకే ఫ్యాన్లు ఉండాలి, నేను ఇంకోరి ఫ్యాన్ ఎందుకుంటా అన్నాడు. సో అందువల్ల మీకు దానికి వెంటనే రాహుల్ కన్వర్ ఈ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలో ఓడించి గెలిపించింది అని. సో అందువల్ల ఆ మొత్తం ఇంటర్వ్యూ చూసి ఇంకోటి కూడా అన్నాడు, ఏముంది ఇందులో, సినిమా డబ్బులు పెట్టాడు, సినిమా తీశాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, వెళ్ళిపోయిండు. సో వాట్ ఈస్ దిట్, ఇదేమన్నా అంటూ రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ల్యాండ్ కొన్నారు, వెంచర్ చేసినారు, అమ్ముకున్నారు, సంపాదించారు. ఇదేమన్నా భారత పాక్ యుద్ధంలో దేశాన్ని గెలిపించడమా అన్నాడు. సైనికులా అనేసి కూడా అదే భారత ఏదైనా యుద్ధంలో గెలిపించాలా అన్నాడు. బయట ఉంది సార్, ప్లే చేస్తారా? आपको क्या लेना देना है, मुझे क्या लेना देना है? आप बोलो, कोई रियल एस्टेट वाला है, कुछ जगह लेंगे, लेआउट बना देंगे, बेच देंगे, पैसे कमा लेंगे. ये देश के लिए जाके इंडिया पाकिस्तान के बॉर्डर कोई युद्ध कर हिंदुस्तान को जिता के तोड़िया है. पिक्चर बनाए, पैसे कमा लिए, घर चला गया. एक फिल्म स्टार, उनका बिजनेस है, पैसे लगाए, पैसे कमाए, इसमें क्या लेना देना है? आपको क्या लेना देना है, मुझे क्या लेना देना है? आप बोलो, कोई रियल एस्टेट वाला है, कुछ जगह लेंगे. సార్ ఇది నాకే కాదు చాలా మందికి కొంతమందికి అనిపించవచ్చు, మరి ఇది సినీ పరిశ్రమను తక్కువ చేసి చూపించడం కాదా, సినీ హీరోల్ని తక్కువ చేసి చూపించడం కాదా? ఇది ఒక స్వేచ్ఛాయుత దేశం, ఎవరికైనా వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు కదా, దానికి నేరం కాదు కదా. కొన్ని రాజకీయాల పట్ల మనకు అభిప్రాయం లేదా? సీఎం ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ అండి. ఇప్పుడు రాజకీయాల మీద అభిప్రాయాలు ఉండవు, ఆ రాజకీయాలు ఉన్న వాళ్ళంతా అవినీతి పరులని ఆ హోదాలో ఉన్నప్పుడు ఆయన ఒపీనియన్. ఇది ఏమున్నది, సినిమా తీశాడు, ఇప్పుడు ఇదేమీ కళాఖండం కాదు, ఇప్పుడు ఏదో కె విశ్వనాథ్ సినిమాలు కావు, ఇదేం అవార్డు విన్నింగ్ సత్యజిత్ రే సినిమాలు కాదు. ఇట్స్ ఏ ప్యూర్ కమర్షియల్ సినిమా. ఇదే మెసేజ్ ఓరియంటెడ్ జై భీమ్ లాంటి సినిమాలేం కాదు. ఇది సామాజిక మార్పు కొరకు వచ్చిన సినిమా కాదు. అదొక ఒపీనియన్ అండి, నేరం కాదు కదా. ఆ ఒపీనియన్ కాదు, ఇది ఒక గ్రేట్ కళాఖండం అని ఇంకొరకు ఉండొచ్చు ఒపీనియన్. ఎవరికైనా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు కదా. ఫ్రీ కంట్రీలో యూ కెనాట్ ఫోర్స్ ఎనీబడి టు హ్యావ్ ఎనీ ఒపీనియన్, ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఒపీనియన్ ఉండొచ్చు, రాజకీయాలు అంటే పనికి మాలినాయని ఉండకూడదు. ఆయన అన్నాడు అనుకోండి రాజకీయాల గురించి, ఆయన అభిప్రాయం అది. వీ కెనాట్ క్వశ్చన్ దట్, అభిప్రాయం ఉండద్దు. ప్రతి అందరూ సినిమా వాళ్ళ పట్ల రెవరెన్స్తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్తో ఉండాలి అని లేదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఏదో ఒక యాక్టర్ ఫ్యాన్ ఉండాలని రూల్ ఉందా? ఏదో ఒక యాక్టర్ ఫ్యాన్ ఉండాలి రూల్ ఉందా? అసలు సినిమాలు చూడని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో అందువల్ల దట్ ఇస్ ఎ డిఫరెంట్ కల్ట్ ఫాలోయర్గా ఉండాలని రూల్ ఏం లేదు కదా. అందువల్ల అయితే ఈ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పిన దాన్ని బట్టి దీన్ని ఆ సక్సెస్ షోలో తెలంగాణ ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం చూసి దాన్ని ఆ రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు వాడుకోవడం, ఈ మూడింటికి లింక్ చేస్తున్నారు. అంటే ఒకటి రేవంత్ సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం, తర్వాత దాన్ని రాజకీయ ప్రత్యర్థులు అటాక్ చేయడం, రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడం. రేవంత్ రెడ్డి రాహుల్ కన్వర్ ఆజ్తక్ షోలో ఇల్లు ఏమున్నది, ఇదొక సినిమా, డబ్బులు పెట్టారు, సంపాదించారు, ఇదైనా భారత్ పాక్ యుద్ధమా అంటూ దాన్ని సినిమా పొజిషన్లో పెట్టడం. తగ్గించారు అని మీరంటారు, రేవంత్ రెడ్డి సపోర్టర్స్ ఏమంటారు, తగ్గించేది ఎక్కడుందండి? ఏ షోన్ వాట్ ద ఫిలిం ప్లేస్ ఈజ్. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు సమాజం కొరకు ప్రజల కొరకు చేస్తారు, సినిమా వాళ్ళు వ్యాపారం కొరకు చేస్తారని చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి.
దట్ ఈస్ ద మెసేజ్. యూ మే అగ్రీ విత్ హిమ్, యూ మే నాట్ అగ్రీ విత్ హిమ్. అంటే ఫిలిం పర్సనాలిటీస్ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ పెట్టుకొని ఎవరికి దొరకరు అంటే ఇది వాస్తవం కూడా కొంత. ఇప్పుడు మీకు చాలామంది అందరూ అంటారు అన్నాను నేను, ఫిలిం స్టార్స్ అందుబాటులో కూడా ఉండరు. ఇప్పుడు నేనే నా అనుభవం చెప్తాను. రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ కావాలని ఒక ఫోన్ చేస్తే నాకు ఇంటర్వ్యూ వస్తుంది. Yes, sir. చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ కావాలంటే ఒక ఫోన్ చేస్తే ఇంటర్వ్యూ వస్తుంది. Yes, sir. ఇంటర్వ్యూ రాకపోతే చెప్తారు ఎందుకు ఇవ్వలేకపోతున్నాము, ఇప్పుడు ఇస్తున్నామా ఇవ్వమా అని. మీరు కావాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ నేను అడిగితే వీలవుతుంది, వీలు కాదు, ప్రస్తుతం వీలు కాదు, మరి ఎప్పుడైనా ఎప్పుడైనా వీలైతుంది, అవకాశం ఉంటే ఈవెన్ ముఖ్యమంత్రి కూడా మాట్లాడతారు. నాగేశ్వర గారు మీతో ఇంటర్వ్యూకి ఏంటి అభ్యంతరం, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఏదైనా చెప్తారు. కానీ అల్లు అర్జున్ ఇంటర్వ్యూకి వస్తే రెస్పాన్సిబిలిటీ రాకు నా అనుభవం చెప్తున్నాను. అందువల్ల నేను అల్లు అర్జున్కు టీంలో చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తికి మెసేజ్ పెట్టాను. అల్లు అర్జున్ ఫోన్ నెంబరే మనకు అందుబాటులో ఉండదు. ఆ వ్యక్తి ఫోన్ పెడితే ఐ విల్ స్పీక్ టు యూ ఇన్ ద మార్నింగ్ అండి అని పెట్టాడు. ఇంతవరకు ఆ మార్నింగ్ రాలే. సో నోబట్ ఇది ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే పొలిటీషియన్స్ ఆర్ యాక్సెసిబుల్, ఫిలిం స్టార్స్ ఆర్